ఆయన ప్రజలతో మమేకమవుతారు. నిత్యం అందుబాటులో ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఇలా వివిధ అంశాల్లో భిన్నమైన నేపథ్యం ఆయనే యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు హక్కును చేర్చుకుని పట్టం కడుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన పుదుచ్చేరి ఎన్నికల్లో 5వసారి విజయం సాధించి ప్రజల్లో తనకున్న ఒకే ఒక్కడి పేరును నిలబెట్టుకున్నారు మల్లాడి. తూర్పుగోదావరి జిల్లా భూభాగంలో ఉండే చిన్న ప్రాంతం యానాం. పుదుచ్చేరి రాష్ట్రంలో 30వ నియోజకవర్గంగా ఉంది. విస్తీర్ణం 30 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 56,000. 1996 నుంచి యానాం ప్రజలు ఒకే వ్యక్తికి పట్టం కడుతున్నారు. ఆయనే మల్లాడి కృష్ణారావు. వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో ఉన్న కృష్ణారావు తొలిసారిగా 1991లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పుదుచ్చేరి విధానసభలో అడుగుపెట్టారు. 2000లో అప్పటి పుదుచ్చేరి ముఖ్యమంత్రి షణ్ముగం ఎన్నికల్లో పోటీ కోసం తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి 2001లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2006 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంను మల్లాడికి ముందు తర్వాత అన్న రీతిలో ఆయన అభివృద్ధి చేశారు. అందుకే కృష్ణారావును వరుసగా 5వసారి గెలిపించి ప్రజలు తమ అభిమానం చాటుకున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి మల్లాడి తెల్లవారుజాము లేచింది మొదలు రాత్రి వరకు యానాం వాసుల్ని కలుస్తూనే ఉంటారు. వారి సమస్యలు ఆలకించి పరిష్కరిస్తారు. సామాజిక న్యాయానికి ఇక్కడ పెద్దపీటే. ఇందుకు దేవస్థానం, మార్కెట్ కమిటీలే నిదర్శనం. అన్ని కులాలు, మతాలకు చెందిన వారికి వీటిలో స్థానం ఉంటుంది. వృద్ధా పెన్షన్లు, వీడియో పెన్షన్లు, డ్రైనేజీ, రోడ్స్ చెప్పుకోలేనంత అభివృద్ధి ఆయన చేసింది. అంచేత ప్రజలందరూ కూడా ఆయనకు ఆదరించి అభిమానంగా డబ్బు తీసుకోకుండా ఆయనకు అందరూ ఓట్లు ఇస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉన్నంత కాలం కూడా ఎమ్మెల్యేగానే గెలుస్తారు. ఇంట్లో ఒక మనిషిగా, పేదల పాలిటి పెన్నిదిగా, అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేశారు. రేషన్ అవనా, లేని వాళ్ళకి ఇల్లు అవనా, డబ్బులు అవనా, ఏనా ప్రతి ఒక్క ఓటర్కి అందేలాగా ఆయన దగ్గరుండి చూసుకుంటా. ఆయన మెజార్టీ ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకా 2-3 ఎలక్షన్ దాకా ఆయన ఎవడో ఓడించడానికి కూడా ప్రజలే ఆయనే ప్రజలు. యానానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో సఫలీకృతి అయ్యాడు. మల్లాడి కృష్ణారావు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్పుతాడు. కాబట్టే ప్రజలు అతని మీద అంత అభిమానం పెంచుకున్నారు. ప్రజలందరితో కూడా 24 గంటలు అతను మమేకమైపోయి సేవ చేస్తూ ఉండడం వలన వేరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా గానీ మద్యానికి, మందుకి విలువ లేకుండా ఒక సేవకే విలువిచ్చారని చెప్పేసి రిజల్ట్స్ తెలియజేస్తుంది. ఈసారి ఎన్నికల్లో యానాం ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరిచిపోలేనని, ఈ విజయం వారికే అంకితమని చెబుతున్నారు మల్లాడి కృష్ణారావు. ఈ విజయం పేద ప్రజలది, నా కార్యకర్తలది, నా మహిళా మండలిది, నా నాయకులది, నా ఓటేసిన ప్రజలది, టోటల్ గా యానం ప్రజలకి అంకితం. డబ్బుతోటి, మందుతోటి రాజకీయాన్ని తారుమారు చేయిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన గుణపాఠం. ఇది యానం ప్రజలకి ఇచ్చిన తీర్పుకి వాళ్ళందరికీ కూడా నేను రుణం తీర్చుకుంటాను. నన్ను నమ్ముకున్న వాళ్ళని చాలా ముందు కంటే కూడా ఎక్కడా చిన్న మిస్టేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తాను. యానాం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ఉపాధితో పాటు పర్యాటకంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని జనం ఆకాంక్షిస్తున్నారు. మల్లాడి సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.